కేసరి చూడండి, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ఎంతో చాలా బాగుంది చూడండి. ఇది పనస పండుతోటి చేసిన కేసరి అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి 20 తొనలు తీసుకున్నాను. వెల్కమ్ టు జెస్యూ క్లబ్. నా పేరు అరుణ. ఈరోజు మనము ఈ పనస తొనలతోటి కేసరి ఎలా చేసుకోవాలో చెప్తాను. దానిలో ఉన్న గింజలు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలండి. గుజ్జులాగా ఒక 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను ఒక గిన్నెలో సపరేట్గా. దాంట్లో కొద్దిగా వాటర్ పోసేసి ఆ బెల్లం కరిగే వరకు ఉంచి ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్. ఇది దీంట్లో ఏమైనా చెత్త ఉంటుందేమో అనే ఉద్దేశంతో కరగపెడుతున్నాము. అది స్టవ్ ఆపేసుకొని చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఈలోపు ఒక పెనం పెట్టుకొని దాంట్లో 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్దీ. పిల్లలు ఎంతో ఇష్టపడి తింటారు దీన్ని. దీంట్లోనే మనం జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. దాంట్లోనే కిస్మిస్ కూడా వేసుకొని వేయించేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దోరగా వేయించేసుకున్నాము. తర్వాత అదే పెనంలో ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ వేయించేసుకోవాలి. ఈ సమ్మర్లో జాక్ ఫ్రూట్ వస్తుంది కదండి, ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. అదే పెనంలో మనం నెయ్యి వేసుకొని 1 స్పూన్ మనం గుజ్జు తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ గుజ్జుని వేసి స్లోగా మనం దాన్ని మగ్గనివ్వాలి. పచ్చి వాసన అంతా పోయి చక్కగా నెయ్యి అంతా పైకి తేలే వరకు ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలండి. ఈలోపు పాకం చల్లారింది, వడబోసుకొని రెడీ పెట్టుకున్నాను. ఇది దగ్గరకు వస్తుంది చూడండి, పక్కన నెయ్యి ఇలా అంచులకి కనిపిస్తుంది కదా, అలా వచ్చే వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఆ నీళ్ళు మరగగానే దాంట్లో మనం వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వ కలిపేసుకోవాలండి. కలుపుకుంటూ కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. ఉండలు లేకుండా అలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మధ్యలో కలుపుతూ ఉండాలి. దాంట్లో మనము పాకం చేసి పెట్టుకున్నాం కదా, అది పోసేసుకోవాలి. ఇలా చేసి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా యాలకుల పౌడర్ వేస్తే స్మెల్ బాగుంటుందండి, టేస్టీగా ఉంటుందని వేశాను. దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీకు కలర్ఫుల్గా కావాలంటే. నేనైతే వేయలేదు. దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసుకున్నాను. ఇది దగ్గర పడగానే కొంచెం నెయ్యి పైకి వచ్చే వరకు కలుపుకొని దగ్గర పడగానే స్టవ్ ఆర్పేసుకోవడమేనండి. ఇది ఎంతో టేస్టీ అయిన పనసకాయల కేసరి. చూస్తే మీరు అస్సలు వదిలిపెట్టరు. సూపర్ టేస్టీ, సూపర్ కలర్ వచ్చింది కదండి చూడండి, ఎల్లో కలర్గా. దీన్ని ఇలా ప్లేట్లో పెట్టి పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.